सीतामनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। వాసుదేవ్ ఇటే వస్తున్నాడు. లేదు మేడం, ఫోన్ మాట్లాడుతున్నాడు. కార్ స్టార్ట్ చేయి, మన వైపే వస్తున్నాడు. ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొంచెం దూరం ఫాలో చేసాం అనుకోండి, మనకు అతని గురించి తెలుస్తుంది కదా. కాసేపు ఇక్కడే ఉంటే తన గురించి మనకు తెలిసేది కాదు, మన గురించి తనకు తెలిసిపోతుంది. కార్ స్టార్ట్ చేయి. అయ్యో వచ్చేస్తున్నాడు, స్టార్ట్ చేయి. పెట్రోల్ ఉందన్నావు కదా. అయ్యో వచ్చేస్తున్నాడు. ఉమాదేవి గారు చెప్పండి, జై గురించి మాట్లాడాలన్నారు. జై గురించి మీకేదో తెలుసన్నారు. చెప్పండి, ఏంటి మీకు తెలిసిన విషయం? చెప్పండి ఉమాదేవి గారు, మాట్లాడాలని పిలిచి మౌనంగా ఉన్నారే. జై గురించి మీకేం తెలుసో చెప్పండి. జై ఎక్కడున్నాడో నాకు వెంటనే తెలియాలి. చెప్పండి. జై ఎక్కడున్నాడు అనుకుంటున్నా? మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు? ఆ విషయాన్ని నువ్వు ఎంత బలంగా నమ్ముతున్నావో నీ నోటి నుంచే విందామని. అయితే వినండి. జైని మీ అబ్బాయి కిడ్నాప్ చేయించాడు, ఎక్కడో దాచుంచాడు. ఇప్పుడు చెప్పండి, జై ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? నాకు నా కొడుకు కావాలి, చెప్పండి. నీకు కావాల్సిన దాని గురించి నాకు తెలీదు, నాకు తెలిసిన దాని గురించి చెప్తాను. శక్తి జైని కిడ్నాప్ చేయలేదు. లేదు, శక్తే చేశాడు, శక్తే చేయించాడు. నో, నా కొడుకు ఈ పని చేయలేదు. అంత గట్టిగా మీరెలా చెప్పగలరు? శక్తి ఒట్టేసి చెప్పాడు మీనాక్షి. ఒట్టేసి చెప్తే చెప్పింది నిజమైపోతుందా? శక్తి ఒట్టు నా తలపైన పెట్టాడు. శక్తిని నా మీద ఒట్టేసి నిజం చెప్పమని నువ్వే చెప్పావు కదా. చెప్పాడు. జీవితంలో ఫస్ట్ టైం నా తల మీద చెయ్యి పెట్టి ఒట్టు పెట్టి నిజం చెప్పాడు. ఆ ఒట్టు నీ నమ్మకాన్ని ఒట్టి అనుమానంగా మార్చేసింది. నా అనుమానమే నిజమన్న నమ్మకాన్ని కలిగించింది. మీ అనుమానం ఎవరి మీద? చెప్పండి ఉమాదేవి గారు, ఎవరు చేసుంటారు ఈ పని? మీ అబ్బాయికి కాకుండా ఎవరికి మా అబ్బాయి మీద కోపం ఉంది? మా అబ్బాయిని కిడ్నాప్ చేసేంత కోపం ఎవరికుంది? వాసుదేవ్. ఏమన్నారు? అవును మీనాక్షి, నువ్వు కరెక్ట్గానే విన్నావు. వాసుదేవ్, నీ భర్త వాసుదేవ ఈ పని చేయించాడు. ఉమాదేవి గారు, మీరేమంటున్నారో మీకేమైనా తెలుస్తుందా? నా భర్తకి నా కొడుకు మీద అంత కోపం ఎందుకుంటుంది? అది నీ కొడుకు మీద కోపం కాదు, నా కొడుకు మీద కోపం. నీ కొడుకుని ఇప్పుడు ఏం చేసినా లోకం నా కొడుకే చేశాడనుకుంటుంది, నా కొడుకునే అనుమానిస్తుంది. అందుకే నేను నా కొడుకు మీదకి రావాలనే దేవ్ ఈ పని చేశాడు. మీది ఒట్టి అనుమానం ఉమాదేవి గారు. ఆ అనుమానమే నిజమని త్వరలోనే తెలుస్తుంది మీనాక్షి. ఏ ఆధారంతో మీరిలా మాట్లాడుతున్నారు? అన్ని ఆధారాలతో నిజాన్ని నిరూపిస్తాను. ఆ నిజం తెలిసాక, అతని నేరం రుజువయ్యాక, అప్పుడు నీ భర్తకి ఏ శిక్ష వెయ్యాలో నువ్వే చెప్పాలి. అందుకే ఇప్పటి నుంచే ఆలోచించుకో మీనాక్షి. ఏంటలా కిటికీనే చూస్తున్నావు?
అక్కడెవరో ఉన్నట్టు అనిపిస్తే అక్కడెవరో ఉన్నారా? నువ్వే టెన్షన్ పడుతున్నావంటే కొంపదీసి అందరినీ భయపెట్టే భూతమా అది? దేవ్ సార్, ఏంటి ఆ, వాసుదేవ్ గారు వచ్చారా? అంటే రాలేదు. ఆ, మనల్ని కాపాడడానికి వస్తారు అని చెప్తున్నాను. ఇష్. హ, నాకెందుకో ఉక్కగా అనిపిస్తుంది జై. కొంచెం ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అలా గాలి పీల్చుకుని వస్తాను. నువ్వు తిను కానీ. చూసారా సార్, ఇప్పుడు కూడా కిటికీ దగ్గర ఏదో కనిపించినట్టు అనిపించిందంట. జస్ట్ షట్ అప్. వాడు చూసింది నన్ను. నువ్వు ఇలాంటి విషయాలు పట్టుకుని దయ్యాల బోతలని భ్రమపడుతున్నావు. ఇప్పుడంటే మీరు వచ్చారు సార్, కానీ ఇంతకు ముందు ఎవరూ లేరు సార్. ఇక్కడ నేను ఉండలేను సార్, నా వల్ల కాదు సార్. రవి, అవును సార్, నిజంగానే మీ అబ్బాయి దెయ్యాలతో భూతాలతో మాట్లాడుతున్నాడు సార్. వాటితో పిజ్జాలు కూల్ డ్రింకులు ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నాడు సార్. కలలుగా ఉంటున్నావా? కలలు కాదు సార్, కళ్ళ ముందే జరిగింది. నా కళ్ళ ముందే వాడొక పిజ్జా తిన్నాడు, నా చేతిలో ఒక పిజ్జా పెట్టాడు. నేను ఇక్కడ ఉండలేను సార్, నా వల్ల కాదు. రవి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. కాదు సార్, కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తానుండండి. జై, తినడం అయిపోయిందా? నాకిది తిని తిని బోర్ కొడుతుంది, కానీ మీరు గాలి పీల్చుకోవడం అయిపోయిందా? నా గాలి పోసుకోవడం అయిపోయిందిలే. నెక్స్ట్ మీరేం తింటారో చెప్పండి. నాకు నాటుకోడి ఫ్రై తినాలనిపిస్తుంది. అయితే ఇంకే వెంటనే ఆర్డర్ చేయండి. నేను ఆర్డర్ చేయడం ఏంటి అంకుల్? మీరే వాళ్ళని పిలిచి చెప్పారు కదా, చెప్పండి. నేను చెప్పడం ఏంటి? నువ్వే కదా గాల్లో ఆర్డర్ చేస్తావు. నాటుకోడి గాల్లోంచి ఎలా వస్తుంది అంకుల్? అదేంటి అలా అంటావు? అన్ని వచ్చినట్టు ఇది కూడా రావాలి. అలాంటివి చెప్పకూడదు రవి గారు. వెళ్ళండి రవి గారు, వెళ్ళి ఆర్డర్ చేయండి. అలాగే బాబు, అలాగే. ఇప్పుడు అర్థమైంది రవి, వాడు కరెక్ట్గానే ఉన్నాడు. నువ్వే అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, భయపడుతున్నావు. నాకు అర్థమైంది సార్. ఇప్పటి వరకు నన్ను టెన్షన్ పెట్టాడు, ఇప్పుడు నన్ను వెధవం చేశాడు. వాడు మామూలోడు కాదు సార్. చూడు రవి, నేను వాడిని ఇక్కడి నుంచి పడుతున్న కష్టం అంతా నువ్వు ఇక్కడి నుంచి వచ్చేస్తే వృధా అయిపోతుంది. నువ్వేమీ ఆలోచించుకైనా లోపలికి వెళ్ళు, మళ్ళీ వాడికి అనుమానం వస్తుంది. సార్ అది కాదు చెప్పింది జయ రవి. రవి అంకుల్, ఎంతసేపు? ఆర్డర్ చెప్పారా? చెప్పాం బాబు, చెప్పాం, వస్తున్నాం. చెప్పేశానులే జై. చెప్పారా? సరే సరే. జై శ్రీరామ్. స్వామి వచ్చారా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? స్వామి వచ్చావా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు స్వామి? వచ్చేదేదో 5 నిమిషాల ముందు రావచ్చు కదా స్వామి. ఈ నరకం నుంచి నాకు విముక్తి దొరికేది. స్వామి, చికెన్ పిజ్జా చాలా బాగుంది, మీరు కూడా తింటారా? నువ్వు తిను. ఉమాదేవి మాటల్లో నిజం ఉందా? దేవి మాటల్లో నిజాయితీ ఉందా? ఎవరి మాటలు కరెక్టో, ఎవరి చేతలు కరెక్టో, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు ఇలా జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. వాసుదేవ్, నేను నా కొడుకు మీదకి రావాలనే దేవి పని చేశాడు. అన్ని ఆధారాలతో నిజాన్ని నిరూపిస్తాను. అమ్మా మీనాక్షి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఒక నిజం తెలిసింది బాబాయ్, కానీ అది నిజమో కాదో తెలియడం లేదు. ఏం నిజమమ్మా? అదే బాబాయ్, ఏది నిజమో తేల్చుకోలేకపోతున్నాను.
ఇది జరిగింది అని నిర్ణయించుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. జైని కిడ్నాప్ చేసింది శక్తి కాదు బాబాయ్, మరెవరమ్మా? దేవ్. మీనాక్షి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇవి నేనంటున్న మాటలు కాదు బాబాయ్, ఉమాదేవి గారు చెప్పారు. జైని కిడ్నాప్ చేసింది దేవేనని చెప్పారు. మీనాక్షి, కొడుకుని కాపాడుకోవడానికి ఆవిడ ఎన్నైనా చెప్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఆవిడ మాటలు నమ్మి నువ్వు దేవుని అనుమానించొద్దమ్మా. అదే బాబాయ్, నాకు ఎటు తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. దేవు చెప్తుంది నమ్మాలో, ఆవిడ చెప్తుంది నమ్మాలో అర్థం కావడం లేదు. చూడమ్మా, ఆవిడ తన కొడుకుని జైలు నుంచి బయటికి తీసుకురావాలని చూస్తోంది. దేవు తన కొడుకుని వాళ్ల బారి నుంచి కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఆవిడది అవసరం, దేవుది ఆతృత. ఎవరి చేతలు కరెక్టు, ఎవరి మాటలు కరెక్టు దీన్ని బట్టి తెలుస్తుంది కదమ్మా. వద్దమ్మా, ఆవిడ మాటలు నమ్మొద్దు. నీ కోపం ఉన్నా దేవునే నమ్మమ్మా. నమ్మాను బాబాయ్, దేవుని మొదటిసారి ఈ విషయంలోనే నమ్మాను. దేవ్ వచ్చి కండిషన్స్ చెప్తున్నప్పుడు నాకు దేవు మీద అనుమానం రాలేదు బాబాయ్. కానీ ఉమాదేవి మాటలు విన్నాక దేవు మీద నాకు కొంచెం అనుమానం మొదలైంది. దేవు మీద నీకు ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి అనుమానాలు మాత్రం పెట్టుకోకమ్మా. పోనీ ఒక్కసారి దేవుతో మాట్లాడనా బాబాయ్? చూడమ్మా, అతను జై మీదున్న ప్రేమతో తిరుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు అనుమానంతో అడిగితే బాధపడతాడు. ముందు జై దొరకనీయమ్మా, అనుమానాలన్నీ అవే తీరిపోతాయి. హా. పెట్రోల్ ఉందన్నావు కదా, ఫాస్ట్ ఫాస్ట్. సింధు, ఏమైంది? అమ్మా, నువ్వు అప్పుడు చెప్పింది నిజమే అనిపిస్తోంది. దేవ్ ప్రవర్తన నాకు అనుమానం కలిగిస్తోంది. ఏమైంది? దేవ్ ఏం చేశాడు? మీరు దేవుని ఫాలో చేశారా? చేశామమ్మా. దేవ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పటి నుంచి ఫాలో చేశాం. దేవ్ ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరాడు, సిటీ దాటాడు, చాలా దూరం ప్రయాణం చేశాడు. మేము అతన్ని ఫాలో చేశాం. ఇంకా ఫాలో చేస్తే మన అనుమానం నిజమయ్యేదేమో. కానీ అంతలోనే ఆలోపు ఏమైంది సింధు? దేవ్కి అనుమానం వచ్చింది. సడన్ గా బైక్ ఆపాడు. బైక్ దిగి ఫోన్ మాట్లాడుతూ మా వైపే వచ్చాడు. ఈలోపు నాకు అనుమానం వచ్చి కారు వెనక్కి తిప్పిచ్చేశాను. తప్పు చేసేవాడికి తల చుట్టూ కళ్ళే ఉంటాయి. తను తప్పు చేస్తున్నాడు కాబట్టే అంత అలర్ట్గా ఉన్నాడు. నిజమేనమ్మా, ఆయన మేము చాలా దూరం నుండి ఫాలో చేశాం. ఆయన కనిపెట్టాడు. అంటే తనే ఈ తప్పు చేసుంటాడు కదమ్మా. చేసి ఉంటాడు కాదు, చేశాడు. అవును సింధు, కన్ఫర్మ్ గా తనే ఈ పని చేశాడు. నా అనుమానం ఇప్పుడు నమ్మకమైంది. ఇక నమ్మకం నిజమవ్వాలి. అందుకే మీరు ఇంకా కేర్ఫుల్గా అతన్ని ఫాలో అవ్వాలి. ఆ నిజాన్ని బయట పెట్టాలి. రాముగారు, మేడం, మీరు పని చేయాలి. చెప్పండి మేడం. నీకు బాగా తెలిసిన వాళ్ళని, నమ్మకస్తుల్ని ఓ 10 మందిని ఏర్పాటు చేయి. 10 మందిని తలో దిక్కున సిటీ లిమిట్స్లో ఉంచు. ఒక్కొక్కళ్ళు మెరికల్లా ఉండాలి. దేవ్ ఫోటో సంపాదించు, అందరికీ పంచు. జై ఫోటో కూడా దొరికితే అది కూడా చూపించు. దేవ్ కనిపిస్తే ఫాలో చేయమనండి. జై కనిపిస్తే మనకు ఫోన్ చేయమనండి. సింధు, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవికి దొరికితే ప్రాణం తీయడానికైనా వెనకాడడు. జాగ్రత్త. వాసుదేవ్, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు చేసిన ఈ తప్పుని బయట పెట్టే వరకు
నేను నిద్రపోను. ఏంటి మాతృమూర్తి గారు, ఇంటి దారి మర్చిపోయారా? హ, ఇటు వచ్చారు. కొడుకు ఇంట్లో లేడని గుర్తొచ్చి ఆ బాధ మర్చిపోవడానికి ఇలా వచ్చారా, లేదంటే కొడుకు కేసులో సాక్ష్యం చెప్పొద్దని అడగడానికి వచ్చారా? నేను ఈ నగరానికి మేయర్నని మర్చిపోతున్నావు వాసుదేవ్. నా కొడుకుని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేనొచ్చింది నా కొడుకు గురించి అడగడానికి కాదు, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. అయితే మీరు జైలుకి వెళ్ళాలి. దానికి సమాధానం శక్తికే తెలుసు. ఈ విషయంలో శక్తి అమాయకుడని నాకు తెలుసు వాసుదేవ్. ఏ మాతృమూర్తి కంటికైనా కొడుకు అమాయకుడిగానే కనబడతాడు. తన కొడుకు నేరస్తుడంటే ఏ తల్లి ఒప్పుకోదు. నా కొడుకు నేరం చేయలేదు వాసుదేవ్. నీ తెలివితేటలతో నా కొడుకుని ఈ నేరంలో ఇరికించాలని చూస్తున్నావు. ఈ కిడ్నాప్ చేయించింది నువ్వే. చెప్పు వాసుదేవ్, నీ కొడుకుని ఎక్కడ దాచావు? నేను మీలా రాజకీయ నాయకుణ్ణి కాదు. నాకే అన్ని తెలివితేటలుంటే మీ దగ్గరున్న నా కూతుర్ని ఎప్పుడో నా దగ్గరికి తెచ్చుకునేవాణ్ణి. నీ కూతురు నా దగ్గర లేదు వాసుదేవ్, అది నీ అనుమానం అంతే. నా కొడుకు నా దగ్గరే ఉన్నాడనేది కూడా మీ అనుమానమే. లేదు, ఇది నిజం. నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు. అయితే వెళ్ళి ఇల్లంతా వెతుక్కోండి. కిడ్నాప్ చేసిన కొడుకుని ఇంట్లోనే దాచిపెడతావనుకునేంత వెర్రిదాన్ని కాదు. చెప్పు, ఎక్కడ దాచావు నీ కొడుకుని? ఏ ఆధారం ఉందని మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు? నీ భార్య బిడ్డలకి ఎప్పుడు ఏ చిన్న అపాయం జరిగినా నువ్వు ఇంత రిలాక్స్డ్గా ఉండవు. నీలో కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న టెన్షనే లేదు. సెకండ్ థింగ్, నీ భార్య బిడ్డలకి ఇప్పుడు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ లోకం ఊరుకోదు. నా కొడుకునే అంటుంది. సో కరెక్ట్ టైం చూసి కిడ్నాప్ చేసి నా కొడుకు మీదకి అనుమానం వచ్చేలా చేశావు. చాలా తెలివిగా నా కొడుకు నిరికించాలని ప్లాన్ చేశావు. నేను తెలివిగలవాణ్ణని మీరు చాలా తెలివిగా నా చేత నేరం ఒప్పించాలని చూస్తున్నారు. చూడండి మాతృమూర్తి గారు, మీ ప్రాణానికి ప్రాణమైన మీ కొడుకు నా కొడుకు ప్రాణానికి హాని తలపెడతానని నా భార్యను బెదిరించాడు. ఇప్పుడు నా కొడుకు కిడ్నాప్ అయితే ఆ నేరం ఎవరు చేసినట్టు? చెప్పాను కదా వాసుదేవ్, నా కొడుకే ఈ నేరం చేశాడని అనుమానం వచ్చినా నువ్వింత రిలాక్స్డ్గా ఉండేవాడివి కాదు. అయినా వెంటనే నా ఆఫీస్కి వచ్చేవాడివి. ఈ పాటికి మా ఇంటికి 100 సార్లు వచ్చేవాడివి. పోలీస్ స్టేషన్ చుట్టూ 10 సార్లు తిరిగేవాడివి. కేసు పెట్టేవాడివి. జైలుకెళ్లి శక్తికి నిద్ర లేకుండా చేసేవాడివి. ఇవన్నీ చేయలేదు. ఎందుకు? ఈ మౌనంలోనే సమాధానం ఉంది వాసుదేవ్. నువ్వే నీ కొడుకుని కిడ్నాప్ చేశావు. ఎవరు చేశారో త్వరలోనే తెలుస్తుందో మాదేవి గారు. నాకు అదే కావాలి వాసుదేవ్. ఈ నేరం ఎవరిదో బయటపడాలి. ఆ తర్వాత నా కొడుకు జైలు నుంచి బయటపడాలి. అప్పుడు నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష పడుతుందంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ నేరం చేసిన నిన్ను బయట పెట్టిస్తాను. దోషిగా నిరూపిస్తాను. శిక్ష పడేలా చేస్తాను. వస్తాను. ఉమాదేవి గారు, ఆల్ ది బెస్ట్.
మీనాక్షి నువ్వు వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి రా. పోలీస్ స్టేషన్కా? ఎందుకు ఉమాదేవి గారు? నీ కొడుకు గురించి తెలుసుకోవడానికి ఒక మంచి పని చేయాలి. వెంటనే బయలుదేర్రా. ఏంటి జై గురించి పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారేంటి?